నెల 27వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో దళితులు తమ సమస్యలను తెలియజేసేందుకు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పందిటి సుబ్బయ్య పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్దంగా నెల్లూరు మున్సిపల్ నగర మేయర్ స్థానం మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దళితుడికి ఉన్న 7 వార్డులను 10 పెంచి 5 మాల కులానికి 5 మాదిగ కులానికి ఇవ్వాలని, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దళిత వర్గానికి చెందిన మాల కులానికి ఇవ్వాలని అన్నారు. ఈ విషయంపై ఎస్సీ కమిషన్ చైర్మన్ కి వినతి పత్రం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్దెపూడి రవీంద్ర, గడ్డం శేఖర్, సాల్మన్, కన్యకేశ్వరరావు, డానియల్, ప్రసాద్, ఎర్రసీను, కుమార్ రాజా, దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డును పడేసి ఈరోజు ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ ఈరోజు రద్దు చేసి ఎస్సీ నోట్ కాడ వచ్చే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు, కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా దారి మళ్లించి ఈరోజు ఎస్సీ పోస్టే కొట్టి ఆ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం అయింది. అదే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అదే ఫార్ములా అమలు చేస్తూ ఉంది. అదే ఫార్ములా కానీ అమలు చేస్తే రాబోయే రోజుల్లో దళితులందరూ కూడా వైసీపీ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పారో తెలుగుదేశం పార్టీకి కూడా అదే విధంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్ల అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ అదేవిధంగా విదేశీ విద్య కానీ ఎక్కడా కూడా ఎస్సీలు పట్టించుకున్న పాపాలు లేదు. ఆ ఎస్సీలు పట్టించుకోకుండా ఉంటేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోన్నాడు. అందువలన ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీలో ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండేది. కానీ ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దళితులనే దూరం పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎస్సీ సంక్షేమ పథకాలు కానీ అదే విదేశీ విద్య కానీ అదే అన్ని విషయాలు కూడా ఈరోజు రావాల్సిన దళితులకు రావాల్సిన 17-22 సంక్షేమ పథకాలను కూడా గత ప్రభుత్వం ఆపేసింది. అదే ఈ ప్రభుత్వం కూడా కొనసాగించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులు, మాదిగలు, మాలలు అందరం కూడా కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతాము. ఎస్సీల మనసానికి ఏ పార్టీ దూరం చేస్తారో ఆ పార్టీ మనసానికి పత్రం అయ్యే రోజులు దగ్గర పడతాయని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ప్రతిసారి సంక్షేమ పథకాలు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎస్సీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉండేది, దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉండేది. కానీ ఈసారి ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత దళితుల్ని దూరంగా పెట్టి ఈరోజు దళితులకి ఏం కూడా అందనీయకుండా దళితుల్ని ఒక రోడ్డు పడేసిన సందర్భాలున్నాయి. అదే పూర్వకంగానే అయితే రాబోయే రోజుల్లో ఎస్సీలు, మాదిగలు అందరం కూడా ఒకటయ్యి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా కూర్చోదాన్ని కూడా సిద్ధపడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తా ఉన్నాం మన మీడియా ద్వారా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ని అన్ని కులాలు నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఓసీ అయింది. అదేవిధంగా రెండోసారి బీసీ జనరల్ అయింది. అదే ఇప్పుడు ప్రజెంట్ ఎస్టీ జనరల్ అయింది. అన్ని కులాల్లో నగరపాలక సంస్థ మేయర్గా అన్ని కులాలకు అవకాశం వచ్చింది. కానీ ఈసారి ఎస్సీలు కేటాయించి మేయర్ స్థానాన్ని ఎస్సీలు కేటాయించి ఆ ఎస్సీల్లో వెనకబడిన కులం మాదిగలు కాబట్టి ఆ మేయర్ సీట్ని మాదిగలు కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిషత్ కూడా అన్ని కులాల్లో అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పించింది. ఆ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఎస్సీలు కేటాయించి అది మాలలు కేటాయించవలసిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో రిజర్వేషన్ స్థానాలు, కార్పొరేట్ స్థానాలు 7 ఉన్నాయి. దాన్ని 10కి పెంచవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్ల అంటే నెల్లూరు నగరంలో
ఎస్సీలో ఎక్కువ పాపులేషన్ అయింది. అందువలన ఎస్సీ కార్పొరేట్ స్థానాలను 10కి పెంచి మాదిగలకు 5, మాలలకు 5 ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువలన రొటేషన్ పద్ధతి కూడా చూసుకుంటే ముందుగా ఒకసారి ఓసీ అయింది, ఒకసారి బీసీ అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఎస్టీ జరుగుతూ ఉంది. రొటేషన్ పద్ధతిలో కూడా ఎస్సీకే రావాలా మేయర్ స్థానం. ఆ మేయర్ స్థానాన్ని కూడా ఎస్సీని కేటాయించి ఆ మేయర్ స్థానాన్ని మాదిగలు కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత స్వతంత్రం వచ్చి ఏర్పాటైన మన దేశంలో ఇంతవరకు నెల్లూరులో మాదిగలకు మేయర్ స్థానాన్ని ఇవ్వలేదు. అందువలన ఆ స్థానం మాదిగలు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అనేక భూ సమస్యలు, దళితుల భూములు, మెయిన్ దళితుల భూములు, ఎస్సీ ఎస్టీ భూములే అగ్రవర్ణాలు చాలా వరకు ఆ భూముల్ని ఆక్రమించుకొని దళితులకి దక్కకుండా ఈరోజు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని నానా ఇబ్బందులు దళితులు గురి చేస్తూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న ఒక దగదత్తి మండలంలో ఒకటి జరిగింది. దగదత్తి మండలం ఉలవపాడ గ్రామంలో పాత మాదిగాడి స్థలాన్ని కొంతమంది అగ్రవర్ణాలు ఆక్రమించుకొని మాదిగ కాలువలోకి వచ్చి ఆక్రమించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని నిన్న మేము ఎంఆర్ఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ స్థలాన్ని మాదిగలకు కూడా ఇప్పించడం జరిగింది. కానీ నా పేరు రతన్ శేఖర్. చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీమంత్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పంజం సుబ్బన్న గారికి, అలాగే మరి రవీంద్ర సార్ గారికి, ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. రేపు 21వ తేదీ ఉదయం కలెక్టర్ ఆఫీస్లో ఎస్సీ కమిషన్ నుండి జవహర్ గారు ఇచ్చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా వారి సమస్యల పట్ల వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని అర్జీ రూపంలో రాసుకొని కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారు అన్ని శాఖల అధికారులకి తెలియజేసి ఆ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి మా ఎస్సీలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది కూడా కాకుండా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్లో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలని వర్గీకరణ పరంగా వాటిని కూడా విభజించి లోకల్ బాడీస్లో కూడా మరి ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధంగా జీవోలు పాస్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ఈ వర్గీకరణ ఏదైతే జీవో ఉందో అన్ని రాజకీయ పార్టీలు అమలుపరచాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీలు అనేక సందర్భాల్లో మరి వాళ్ళ యొక్క భూములు ఆక్రమించడం అయితేనేమి, వాళ్ళ మీద అక్రమంగా దాడి చేయడం అయితేనేమి, అదేవిధంగా వాళ్ళ మీద అన్యాయంగా కేసు పీడించడం అయితేనేమి, వాళ్ళని దుర్భాషలాడడం అయితేనేమి చాలా జరుగుతున్నాయి. వాటి మీద కూడా మరి కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా పరిష్కరించడానికి కోసంగా అందరూ కూడా సహకరించి ఈ సమస్యల్ని అన్ని మండలాల నుంచి కూడా తీసుకొచ్చి కమిషన్ తీసుకొచ్చినట్లయితే జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మరి వారి ద్వారా మనం పరిష్కరించుకోవచ్చే సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారాలు. రేపు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సమావేశంలో సమీక్ష అంటే జిల్లాలో ఉన్నటువంటి డెవలప్ యాక్టివిటీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కమిషన్లో రివ్యూలో పాల్గొంటాయి. ఇక్కడ కమిషన్ దృష్టికి ముఖ్యంగా ఒక 2 విషయాల్ని తీసుకెళ్తున్నాం. జిల్లాలో ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. గతంలో అవగాహన సదస్సులో ప్రతి నియోజకవర్గంలో కూడా అవగాహన సదస్సులు పెట్టేవారు. మరి ఇప్పుడైతే అసలు అవగాహన సదస్సులు కూడా ఎక్కడ ఏ నియోజకవర్గంలో కానీ జిల్లాలో ఎక్కడ జరగడం లేదు.
3 నెలలకు ఒకసారి తూతు మంత్రంగా అట్రాసిటీ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క అట్రాసిటీ దాడులు మరి అట్రాసిటీ కేసులు తగ్గాలంటే మొట్టమొదటిగా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఈ యొక్క SC/ST అట్రాసిటీ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలి. మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కూడా ఎక్కడ కూడా ఒక అవగాహన సదస్సు జరగలేదు. దీన్ని కమిషన్ పూర్తిగా పరిగణలోకి తీసుకొని ప్రతి నెల ఎక్కడో దగ్గర నియోజకవర్గంలో తప్పకుండా అవగాహన సదస్సు నిర్వహించాలని కూడా సూచించేస్తారని కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు పేదల భూములు అన్నీ గ్రామాల్లో ఉన్న భూస్వామి చేతులలో ఉన్నాయి. వాటి మీద పూర్తి నివేదిక కమిషన్ తెప్పించుకొని ఎక్కడైతే యొక్క దళితుల భూములు మరి ST భూములు ఇతర కులాల చేతిలో ఉన్నాయో ఆ భూములను వాళ్ళకి అప్పచెప్పాలి. మరి అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ స్కీమ్ గతంలో కొనసాగేది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ అక్విజిషన్ స్కీమ్ అనేది ఆటకెక్కింది. మరి ఆ యొక్క ల్యాండ్ అక్విజిషన్ స్కీమ్ను కూడా మళ్ళీ కొనసాగించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా కమిషన్ దృష్టికి ఈరోజు నెల్లూరు జిల్లాలో కోట మండలంలో కోట దగ్గర గురుకుల పాఠశాల, అక్కడ అన్ని కులాల గురుకుల పాఠశాల ఉంటే దాన్ని ఎత్తేసి దాదాపు 600 మంది పిల్లలు అక్కడ ఉంటే దాన్ని ఎత్తేసి అర్ధరాత్రి పోలీసులను పెట్టి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వం అంటే పేద పిల్లలకు విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలి. మరి విద్యను దూరం చేసే విధంగా అందుబాటులో ఉన్న స్కూల్స్ గురుకుల పాఠశాలను కూడా దూరంగా తొలగిస్తున్నారంటే దాన్ని ఖచ్చితంగా సమీక్షలు దాన్ని రివ్యూ చేయాలని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మరి అదేవిధంగా జిల్లాలో SC హాస్టల్స్ మరి సంక్షేమ సంబంధించిన SCలకు సంబంధించిన భూములు చాలా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి కమిషన్ పర్యవేక్షించాలని, మరి రేపు జరిగే రివ్యూలో ప్రధానంగా గురుకుల పాఠశాల, మరి SC బాయ్స్ హాస్టల్స్ స్థలాలు, మరి ల్యాండ్ అక్విజిషన్స్, మరి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి సమీక్ష నిర్వహించి ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి జిల్లాలో అవగాహన సదస్సులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని మరి కమిషన్ చైర్మన్ గారిని కోరటం జరుగుతుంది పత్రికా ముఖ్యంగా. SCల్ని రోడ్డును పడేసి